హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, మనకి లేటెస్ట్‌గా ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులైతే చేయడం అయితే జరిగింది. సో, దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి మార్చి నెల నుంచి అయితే కొత్త మార్పులైతే అమలులోకి రావడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్‌లకి ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, మిగతా పెన్షన్‌లు ఉంటాయి కదా! సో, ఇవన్నిటికి మనకి కొన్ని మార్పులైతే మార్చి నెలలో రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనకి పెన్షన్‌ల పంపిణీ సౌలభ్యం కోసం అయితే మన ప్రభుత్వం అయితే మార్పులు చేస్తుందనమాట. పెన్షన్ పంపిణీ యాప్‌లో మార్పులు చేసి నాణ్యత మెరుగుపరచడం కోసం అయితే ఈ యొక్క మార్పులైతే చేసింది. అలాగే చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ముందైతే మనకి సీఎం చంద్రబాబు గారి వాయిసు 20 సెకండ్లయితే సందేశం ఆడియో అయితే వినిపించాలని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే అధికారులు ఎవరైతే ఉంటారో పెన్షన్ ఇచ్చే అధికారులు, వాళ్ళు వృద్ధులకి నమస్కారం తెలియజేయడం అనేది తప్పనిసరిగా అనేదైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే 300 మీటర్ల దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే ఆ కారణం ఏంటి అనేది మన యాప్‌లో నమోదు చేయాలనమాట. దాని తర్వాత ఉదయం 6 గంటలకు ఇచ్చే పెన్షన్ కాకుండా ఇక నుంచి మనకి 7 గంటల పెన్షన్ పంపిణీ చేయాలని అయితే మార్పు చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఎవరైతే అనర్హులు ఉంటారో ఈ యొక్క పెన్షన్‌లకి వాళ్ళని తొలగింపు చేయడం అయితే కొనసాగుతుందనమాట. అలాగే అర్హులకు సంతృప్తికరమైన విధంగా పంపిణీకి చర్యలైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు కొత్త మార్పులైతే ఉత్తర్వులైతే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ మా ఛానల్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.